హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆలు 65. ఈ ఆలు 65ని చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ముందుగా పొటాటోస్ని మీడియం సైజులో ఉన్నవి తీసేసుకొని వీటికి ఉన్న పొట్టు ఏదైతే ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా ఫిలప్ చేసేసుకోండి. ఇలా అన్ని ఆలుని కూడా ఈ విధంగా పొట్టు తీసేసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలు అనేవి మరి పెద్దగా కాకుండా, అలాగని మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో ఉండే విధంగా కట్ చేసుకోండి. ఇలా ఉంటే ఆలు 65కి చాలా బాగుంటుందండి. మరి పెద్దగా కట్ చేస్తే మనకి వేగడానికి ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి చూడండి, ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని వీటన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కల్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇవన్నీ కూడా బౌల్లోకి వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసి దీనిలోకి వాటర్ని ఆలు ముక్కలు మునిగేంత వరకు వేసేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒక నురగ వచ్చేంత వరకు ఆలుని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించండి. మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. మనకి ఆలు ఎప్పుడైతే ఉడకడం స్టార్ట్ అయ్యి పైన నురగ ఇలా ఏర్పడుతుందో అప్పుడు ఒక పొటాటోని తీసేసుకొని ఇలా ఫోర్క్ తోటి ఈ విధంగా కుక్ చేసి చూసినప్పుడు మనకి పొటాటోస్ అనేవి ఒక 60% వరకు ఉడికితే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని స్ట్రైనర్లో వేసేసుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా పోయేంత వరకు పక్కన పెట్టేయండి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోండి. అలాగే ఫ్రెష్గా దంచి ఉంచిన అల్లంని కూడా వేసేసుకోండి. ఇలా అల్లంని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకోవడం వల్ల మనకి ఆలు 65 అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా ఆలు ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. మీరు కావాలనుకుంటే 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ బియ్యం పిండి అయినా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని, అలానే 1 స్పూన్ వరకు మైదా కూడా వేసానండి. అలాగే దీనిలోకి మనకి క్యాటరింగ్ స్టైల్లో ఆలు 65 అనేది రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. మీకు ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇది కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలకి ఈ పిండి మొత్తం కోట్ అయ్యే విధంగా బాగా మిక్సింగ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని కొంచెం వేసుకొని బాగా కలపండి. ఈ విధంగా వాటర్ని మరీ ఎక్కువగా వేయకుండా బాగా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కో ఆలు ముక్కల్ని ఈ విధంగా విడివిడిగా వేసేసుకోండి. ఒకే దగ్గర వేస్తే మనకి ఆలు ముక్కలు అనేవి అన్నీ కూడా ఇలా అతుక్కుపోయి ముద్దలాగా వస్తాయండి. ఇలా విడివిడిగా మనకి ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని వీటిని వేసిన వెంటనే గరిటెతోటి కలపకుండా ఇలా 1 నిమిషం పాటు ఉంచేసి ఆ తర్వాత వీటిని ఇలా లైట్గా ఫ్రై చేయండి. మనము ఈ ఆలు 65కి డబుల్ ఫ్రై చేయాలి కాబట్టి మరీ ఎక్కువసేపు వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఫ్రై చేసేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి.
ఇలానే మిగతా వాటిని కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వేసిన వెంటనే వీటిని కూడా గరిటెతోటి కలపకుండా అలా 1 నిమిషం పాటు ఉంచేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఈ ఆలు 65 అనేది చాలా రుచిగా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవి కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని అదే ప్లేట్లోకి వేసేసుకోండి. చూడండి మనకి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా అన్నింటిని కూడా ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ ఆయిల్ని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా హీట్ చేయండి. ఆయిల్ అనేది ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు డబుల్ ఫ్రై చేయండి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా ఆలు 65ని వేసేసుకొని వీటిని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు ఈ ఆలు ముక్కలు అనేవి క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని అటు ఇటు ఆన్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ విధంగా మనకి ఆలు 65 అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు వీటిని చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలకే మనకి ఆలు 65 అనేవి చాలా చక్కగా రెడీ అయిపోతుందండి. చూడండి మనకి ఇలా చక్కగా క్రిస్పీగా వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకోండి. టిష్యూ పేపర్లో వేసేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉన్నా కూడా అదంతా కూడా పోతుందండి. ఇలా ఆయిల్లోంచి తీసేసుకొని వీటిని పేపర్లో వేసేసుకోండి. చూడండి మనకి ఆలు 65 అనేవి కలర్ఫుల్గా చాలా చక్కగా చాలా బాగా వచ్చాయి కదండి. ఇలానే మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసేసుకోండి. ఇలా వీటిని డబుల్ ఫ్రై చేయడం వల్ల మనకి 65 అనేది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఇలానే అన్నింటిని కూడా కళాయిలో ఎన్నైతే పడతాయో అన్నింటిని కూడా వేసేసుకొని వీటిని ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి. చూడండి వీటిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదండి. ఇలానే అన్నింటిని కూడా వేసేసుకొని చివరిగా వీటిలోకి 3-4 వరకు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఆయిల్లోంచి తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు 65 అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఆలు 65ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని వీటిని వేడివేడిగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. పిల్లలకి కానివ్వండి, అలానే పెద్దవాళ్ళకి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.